హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆ రోజుల్లో బాగా పెద్ద పెద్ద విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారా? బడే గులాం అలీ ఖాన్ గారు అంటే అప్పటికి మేము పుట్టలేదు. ఆయన వచ్చి ఆయనకి ఎవరు ఇది ఇవ్వలేదు, షెల్టర్ ఇవ్వలేదు. ఆయన బృందం షెల్టర్ ఇవ్వకపోతే నాన్నగారి ఇంటికి తీసుకొచ్చారట. అప్పటికి ఇల్లు కొనేసారు. ఆ ఇంట్లో మేడ మీద వాళ్ళని ఉండమని చెప్పి అని ఇంట్లో భోజనాలు వంటలన్నీ మొత్తం అమ్మని కదిపించామంటే ఇదే చెప్తుంది. ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేరు అమ్మ, కానీ అవన్నీ విన్నాం, చాలాసార్లు విన్నాం. ఇన్ని చపాతీలు చేయడం వాళ్ళ కోసం ప్రత్యేక అంటే చపాతీలు మామూలుగా మన ఇళ్లలో అంటే సౌత్ ఇండియన్ హోమ్స్ లో ఎక్కువ తెలీదు కదా, కానీ అమ్మకి అలాగే ట్రైనింగ్ అయింది. ఓహో, అంటే చపాతీలు ఒత్తడం కూడా అదొక ఆర్ట్ అండి. రౌండ్ గా ఇండియా మ్యాప్ లా వస్తుంది అలవాటు లేకపోతే. అలాగూ ఇంత దొంతరగా చేసి పైకి పంపించాలన్నమాట. మొత్తం చాలా మంది ఉన్నారు అప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు. అప్పుడు తర్వాత ఆయన చాలా వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి వెళ్ళారు అని అంటారు. అయితే ఆయన చెప్పారు అంటే ఒక చిన్న స్టోరీ ఇది, మరి నాకు పూర్తిగా తెలీదు. అమ్మ ఒకసారి చెప్పింది, అక్కడ పాకిస్తాన్ సైడ్ ఎక్కడో ఆయన ఉండే దగ్గర వెనకాతల ఒక చెట్టు ఉండేదిట, సరస్వతి వృక్షం అని ఏదో అనేవాళ్ళట దాన్ని. నాన్నగారు నేను వచ్చి ఒకసారి నువ్వు దాని కింద కూర్చుని పాడు, ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి, సరస్వతీదేవి నిన్ను ఇది చేస్తుందని చెప్పారట. ఆయన ఇన్వైట్ చేశారు నాన్నగారిని. కానీ నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ రిమెంబర్ అబౌట్ బడే గులాం అలీ ఖాన్. ఆయన మరి నాన్నగారి పాట విన్నప్పుడు ఎలా ఆయనకి ఎలా? నాన్నగారి పాట ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు నాన్నగారు. అందుకనే ఆయన పిలిచారు అక్కడికి. ఆ సరస్వతీదేవి దేని కింద నువ్వు కూర్చుని ఒకసారి పాడాలి అని చెప్పేసి, అది ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఆ కంఠం ఉండిపోతుంది, ఆ చెట్టు పవర్ అది, రమ్మన్నారట. ఇంత సంగీతం తెలిసిన నాన్నగారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైనా అంటే కచేరీలు చేయడం, శాస్త్రీయ కచేరీలు చేయడం ఆనవాయితీ ఉండేదా ఆ రోజు? అది ఒకటి అంటే రాగాలాపన, మనోధర్మ సంగీతంతో ఆయనకి కొన్ని పాటలు పాడితే కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఇంటికి వచ్చి, ఇలాంటి పాటలు పాడాల్సి వస్తుంది అని. ఓహో, అంటే కొంచెం మాస్ పాటలా సాహిత్యాలు అవి, కానీ అన్నిటికీ అంత జస్టిస్ చేయడం అది తర్వాత. కానీ ఏంటంటే కర్ణాటక ప్రాక్టీస్ చేస్తే గొంతు బేస్ వచ్చేస్తుంది. లీల గారికి చెప్పేవాళ్ళు, నేనే విన్నాను చాలాసార్లు. కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు ఆవిడ, నువ్వు చెయ్యొద్దు, బేస్ ఎక్కువైపోతుంది, లలిత సంగీతానికి పనికిరాదు, సినిమా మ్యూజిక్కి పనికిరాదు, నువ్వు ఎక్కువగా కర్ణాటక ప్రాక్టీస్ చేయకు అని చెప్పడం నేను విన్నాను. కానీ ఆవిడ ఎక్కువగా కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు. మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు ఆవిడతో పాటు. ఎవరి కాంబినేషన్లో ఘంటసాల గారి పాట మీకు అంటే ఆయన తనయ్యగా, ఒక సంగీతం తెలిసిన వారిగా బెస్ట్ అనిపించేది? ఎందుకంటే హేమాహేమీలు అందరితో పాడారు. అంటే అప్పట్లో వాళ్ళు హేమాహేమీలు అప్పుడప్పుడే అవుతున్నారు, కానీ ఇప్పుడు మాకు చూసే వాళ్ళందరికీ అందరు లెజెండ్స్ కదా అనిపిస్తుంది. కాబట్టి సుశీల గారు ఘంటసాల గారు అంటే కాంబినేషన్ చాలా స్వీట్ వాయిస్ ఆవిడ. అబ్బో, అసలు ఆ మాధుర్యం ఇంకా అమోఘం. మీరు అన్నమాట వాస్తవం. కానీ గొప్ప విశేషం, కానీ ఎల్లారేశ్వర్ గారితో పాడిన పాటలు వింటే అసలు ఎంత డల్గా ఉండేవాళ్ళు కూడా హుషారెత్తిపోతారు. ఏ పాట, ఒక పాట ఉదాహరణ ఇస్తారా? ఆకులు పొక్కలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రంగ చెయ్యొద్దు, ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు. అందరి వయసుకి అల్లరే నేర్పించేసేవాళ్ళు. అది రిహార్సల్స్ ఇంట్లో జరిగింది. మధ్య మధ్యలో ఆవిడ లోపలికి వచ్చి, వదినా మా అమ్మని వదినా నాకు వేడి నీళ్ళే కావాలని, వాళ్ళు వేడి నీళ్ళు కావాలి అని. కానీ మేము అందరం ఇంట్లో ఉండేవాళ్ళం. ఆవిడ రిహార్సల్స్ అంటే చాలా హుషారుగా ఉండేది అనమాట. జానకి గారు, షీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. జానకి గారును వాళ్ళ హస్బెండ్ రాము అని ఉండేవాళ్ళు.
వాళ్ళిద్దరూ అన్ని రికార్డింగ్లు అన్నీ పూర్తి అయిపోయాక ఆవిడవి, అంటే నాన్నగారు పోయాక వచ్చి అమ్మ దగ్గర ఎంత రాత్రి అయినా సరే వచ్చి అమ్మ దగ్గర ఒక గంట సేపు స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు. ఓహో, అంత ఆత్మీయత ఉండేది. అవును. అలాగే సముద్రాల గారు, జూనియర్ సముద్రాల గారు, నాన్నగారు పోయిన సంవత్సరం అంతా వాళ్ళ ఇల్లు కోడంబాకం, అంటే ఇక్కడి నుంచి మనకి అమీర్పేట అంత దూరం ఉంటుంది. అక్కడి నుంచి రోజు సాయంత్రం నడుచుకుని వచ్చేవాళ్ళు. వచ్చి అమ్మ దగ్గర రాత్రి 8 గంటల దాకా కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో ఉన్న అనుబంధం వేరు. వాళ్ళ మనవరాలనే మా అబ్బాయికి చేసుకున్నాం. వాళ్ళు కార్డు మీద సంగీత సాహిత్యాల మేలు కలయిక అని రాశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. చూద్దాం వస్తారేమో ఫ్యూచర్లో, వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా మనకి సంతోషమే. అవును, అంతే కదా. ఈ అద్భుతమైన ప్రయాణం జరుగుతున్న టైంలో మీరు విని అబ్బా అని చాలా చాలా అసలు అద్భుతంగా ఉంది ఈ పాటని నేర్చుకోవాలని అలా ఉన్న పాటలు చాలా ఉండుంటాయి కదా. నేర్చుకోవాలని అంటే అట్లీస్ట్ వెనుకడి మీద చాలా బాగా కొన్ని ఇంపాక్ట్ ఇచ్చిన ఒక పాట ఉందండి. దానివల్ల అంటే ఆ పాట వల్ల నా అలవాటుని మార్చుకున్న ఒక పాట ఏంటంటే ప్రైవేట్ రికార్డు, జంజాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం. పువ్వులు పెట్టుకోను నేను, పెళ్ళిలో కూడా పెట్టుకోలేదు. మా వాళ్ళు వచ్చేసి ఇదేంటిది పెళ్లి కూతురికి పూలు జడేయకుండా అని ఓ కట్టేసేసి వేసారు. నేను మనసులో సారీ సారీ అని చెప్పుకుంటున్నా వాటికి. అదే నిజంగా ఆ పాట ఏంటంటే పూలు దారాలతో గొంతు కురి బిగించి, అంటే అయ్యో బాబోయ్ చంపేస్తున్నాం వాటిని. గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి, ఇంత చెయ్యాలా మనం, వాటిని అందమును హత్య చేసేది హంతకుండా అని రాశారు ఆయన. అందుకే ఆయనకి ఆ బిరుదు సార్థకమైంది, కరుణశ్రీ. అవును, అంత కరుణలో ఒలికించారు ఆ కవిత్వంలో. కుంతి కుమారి కుంతి విలాపం. దాంతో ఎక్కడైనా ఎవరైనా పేరెంటాలకి వాటికి వెళ్తే పూలు ఇస్తారు కదా, తీసుకొచ్చి తులసి మొక్కలో పెడతా. పూజలకి పువ్వులు పెట్టాలి దేవుడికి అంటారు. మనసులో చాలా బాధగా ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు పెట్టేసి సరే దేవుడి దగ్గరికే చేరుస్తున్నాం కదా అని మళ్ళీ మర్నాడు పొద్దున్నే తీసి అవన్నీ మొక్కలో పెడతాను. అంటే తల్లి ఒడిలో. ఇలాంటి పాటలు లలిత సంగీతంలో చాలా, అంటే ప్రైవేట్ ఆల్బమ్స్లో చాలా ఎక్కువ వచ్చేవి ఒక టైంలో. అవును. సో ఆ తర్వాత రాజేశ్వరరావు గారి పాటలు అయ్యో అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ ఏంటంటే అది స్వర్ణయుగం, అది మనకి ఒక అదృష్టం, మన ఆంధ్రాకి ఒక అదృష్టం అనమాట. ఏంటంటే అందరిది చూడండి, అందరిది ఇప్పుడే సెంటినరీస్ అయ్యాయి. అవును.